ప్రజాప్రతినిధులపైన పెండింగ్ కేసులు 290. జాబితాలో సీఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు. మన సీఎం అన్నిట్లలో అగ్రగామి, కేసులలో అగ్రగామే, వాగ్దానాలు ఇవ్వడంలో అగ్రగామే, వాగ్దానాలను ఇస్తే ప్రశ్నించిన వాళ్ళ చెంపలు పగలగొడతాము అనడంలో అగ్రగామి, ఢిల్లీకి పోవడంలో అగ్రగామి, రైతులు రోడ్డు మీదకి వస్తే రైతులను అవమానించేలా మాట్లాడడంలో అగ్రగామి, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పెట్టుకొని ప్రభుత్వం దగ్గర భూములు లాక్కోవడంలో అగ్రగామి. ఒక్క దాంట్లో కాదు. సో కేసులలో కూడా సీఎం కూడా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేల పైన 210, సైఫాబాద్ పిఎస్లో అత్యధికంగా 89, అత్యధికంగా రాజాసింగ్ పైనే, ఆ తర్వాత స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ. రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలపై ప్రస్తుతం 290 కేసులు ఉన్నాయి. మనము సాధారణ జనాలు కేసులు అంటే గజగజ వణికిపోతారు, కానీ రాజకీయ నాయకులు కేసులు అంటే మాకు ఎప్పుడు పెడతారు, కమాన్ కమాన్ అన్న పద్ధతిలో ఉన్నారు. ఎందుకు? కేసులు పెడితేనే కాదు, జైలుకు పోయి వస్తే మేము మంత్రులం ముఖ్యమంత్రులం అవుతాం అనుకునే దౌర్భాగ్యమైన కల్చర్ ఈరోజు మన ప్రజాస్వామ్యంలో కొనసాగుతుంది. ఎవరు జైలుకు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనుకుంటే వాళ్ళు కేసులు పెట్టండి నాయన, మమ్మల్ని జైల్లో వేయండి మహాప్రభు అనే కాడికి మన రాజకీయం. నైతిక విలువలకు పట్టం కట్టాల్సిన రాజకీయాలు నైతిక విలువలను తుంగలో దొక్కి క్రిమినల్స్, ఆర్థిక దోపిడీదారులు ఈ రోజు రాజకీయాల్లో అగ్రస్థానాల్లో కొనసాగే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. 201 కేసు పెండింగ్ లో ఉండడం, ఇందులో 24 కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినాయి. మొన్న కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసే వారెంట్ అయింది. 16 కేసులు ఎగ్జామినేషన్లు ఉన్నాయి, 20 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. విచారణ సమయంలో అత్యధిక కేసుల్లో వాయిదాలు తీసుకుంటుండడం వల్ల ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సైఫాబాద్ పిఎస్లోనే 89 కేసులు ఉన్నాయి. 89 కేసులు ఉన్నాయి. ముఠా గోపాల్ మీద 10, ముసిరాబాద్ మహమ్మద్ బిన్ బిలాల మీద 6, కాలేరు వెంకటేశం మీద 8, దానం నాగేందర్ ఖైరతాబాద్ మీద 16, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ మీద 16 కేసులు ఉన్నాయి. ఇవి ఇటీవల మృతి చెందడంతో ఇయరింగ్ లో ఉన్న కేసులను కొట్టి చెందారు. మాజిద్ హుసేన్ ఏది ఈ మాగంటి గోపీనాథ్కి సంబంధించి, మాగంటి గోపీనాథ్ ఇటీవల మృతి చెందడంతో ఈయన మీద ఉన్న 16 కేసులను కొట్టివేయడం జరిగింది. సో మాజిద్ హుస్సేన్ పైన 5, కౌసర్ మొయినుద్దీన్ పైన 12, రాజాసింగ్ మీద 110 కేసులు ఉన్నారు. ఇంకా ఈయనను ఎవరు బీట్ చేయలేరేమో రాజాసింగ్ ని, అందుకనే బీజేపీ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. కేవలము ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడమే కాదు, 110 కేసుల్లో ఉన్నాడు. జుల్ఫికర్ అలీ 1, అక్బరుద్దీన్ ఓవైసీ మీద 21, జాఫర్ హుస్సేన్ మీద 5, మహమ్మద్ అంటే ఇలా మీరు ఒకటి గమనిస్తే ఎంఐఎం ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? ఒకరు మహమ్మద్ బిన్ బిలాల, మాజిద్ హుస్సేను, కౌసర్ మొయినుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేను, మహమ్మద్ ముబీను. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉన్న 6 మెజారిటీలో వాళ్ళే. ఎంఐఎం అంటే క్రిమినల్ ట్రాక్ ఎవరు సొంతమయ్యా అంటే ఎంఐఎం సొంతము అనేది చూడొచ్చు. ఇక్కడ 21 కేసులు అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఉన్నాయి. ఈయన మొయినుద్దీన్ మీద 12, నాంపల్లి మాజిద్ హుస్సేన్ మీద 5, అలీ మీద 1, జాఫర్ హుస్సేన్ మీద 5, ముబీన్ మీద 2, ఇన్ని కేసులలో ఉన్నారు వీళ్ళు. ఇంకా ఆ తర్వాత బీజేపీ ఇది. మాగంటి గోపీనాథ్ చనిపోయారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్నారు. కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ లో ఉన్నారు. ముఠా గోపాల్ బీఆర్ఎస్ లో, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఈ పద్మారావు బీఆర్ఎస్ లో ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ వీళ్ళు బీఆర్ఎస్ పోతే 6 ఎంఐఎం. ఈయన ఎవరు? రాజాసింగ్ బీజేపీ. హైయెస్ట్ ఎవరున్నారు అంటే హైయెస్ట్ కేసులు బీజేపీ మీద, హైయెస్ట్ మెంబర్ ఎంఐఎం మీద ఉన్నారు. సో ఇది మన ప్రజాప్రతినిధి యొక్క ట్రాక్ రికార్డు. ఇంకా వీళ్ళు ప్రజలకు నైతిక విలువల గురించి చెప్తుంటారు, మనం వింటుండాలి.